ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య మియాపూర్లో నివాసం ఉంటున్నటువంటి పెంటేష్ అక్కడ ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ని రెంట్కిచ్చు కూడా జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే పెళ్ళైన తర్వాత తన భార్యతో ఆ గొడవలు రావడంతో 10 సంవత్సరాల క్రితం కూడా పిల్లలను తన భార్య దగ్గరే వదిలేసి అక్కడ మియాపూర్లో నివాసం ఉంటున్నాడు పెంటేష్. అయితే ఆ సందర్భంలోనే గత సంవత్సరం సత్యవతి అనే ఒక మహిళ అటు అపార్ట్మెంట్లో పనికి చేరడంతో తనతో వివాహేతర సంబంధం ఏర్పడిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అదే అపార్ట్మెంట్ లో ఉంటున్నటువంటి మహిదర్ రెడ్డి అనే ఒక అతనితోటి తనతో మరొక వ్యక్తితోటి వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో పెంటేష్ అతన్ని ఖాళీ చేయించిన సందర్భంలో కూడా ఇద్దరు అంటే వీరి వివాహితర సంబంధానికి అతను పెంటేష్ అడ్డుగా ఉన్నాడని చెప్పి కూడా తనకు ఒకరు అంటే తనని అడ్డు తొలగించుకోవాలి అనే నేపథ్యంలో కూడా తనకు మత్తు మాత్రలు ఇచ్చి తను ఫుల్గా తాగించిన తర్వాత కూడా తనను ఊపిరాడకుండా చేసి అటు సత్యవతి కావచ్చు అటు తన వివాహితర సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి మహిదర్ రెడ్డి కావచ్చు వీరిద్దరూ కలిసి కూడా పెంటేష్ని హతమార్చారు. ఈ ఘటన కూడా అటు గత సంవత్సరము నవంబర్ 9 కూడా చోటు చేసుకుంది. అయితే చంపేసిన తర్వాత కూడా ఎలాంటి అనుమానం రాకుండా బాడీని ఆ రోజు చంపేసిన నైటే మహారాష్ట్ర ఒక కార్లో వేరే చోటికి మహారాష్ట్ర బార్డర్కి తీసుకెళ్ళి అక్కడ దహనం చేశారు. అయితే దహనం చేసిన సందర్భంలో కూడా బాడీ సగమే కాలిపోవడం వల్ల అక్కడ పోలీసులు కూడా అంటే మహారాష్ట్ర పోలీసులు కూడా అనుమానం వచ్చి అది అంటే గుర్తు తెలియని వ్యక్తి బాడీ గుర్తించినట్టుగా కూడా కేసు నమోదు చేశారు. ఆ కేసు నమోదు చేసిన తర్వాత కూడా విచారణ చేపట్టారు. అయితే సత్యవతి మధుకు ఎవరైతే వివాహిత సంబంధం పెట్టుకున్నటువంటి ఆ యువకుడు ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా ఈ సంఘటన జరిగిన తర్వాత కూడా హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చి దాని తర్వాత కేసు నమోదు చేశారు. అటు పెంటేష్ కూడా ఎక్కడికో వెళ్ళిపోయారని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడంటూ కూడా కేసు నమోదు చేసిన సందర్భంలో అటు మియాపూర్ పోలీసులు కూడా కేసు నమోదు చేసి విచారణ చేసిన సందర్భంలో కూడా అంటే వీళ్ళిద్దరి పైన కుటుంబ సభ్యులు అంటే ఎంతకు కూడా ఎక్కడా కూడా పోలీసులకు దర్యాప్తుల్లో ఎలాంటి సమాచారం కూడా దొరకకపోవడం పోలీసులు కూడా విచారణలో భాగంగా పెంటేష్ కుటుంబాన్ని విచారించిన సందర్భంలో అంటే ఈ మహిళతో వివాహితర సంబంధం ఉంది అన్న నేపథ్యంలోనే అటు ఈ మహిళను తీసుకువెళ్లి పోలీసులు విచారించిన సందర్భంలో కూడా వాళ్ళిద్దరికి మధ్య వివాహితర సంబంధం ఉంది. దాని తర్వాత కూడా ఒక అతనితో అపార్ట్మెంట్లోనే నివాసం ఉంటున్నటువంటి మహిదర్ రెడ్డితో కూడా వివాహితర సంబంధాన్ని ఏర్పరచుకున్న తర్వాత తనను ఖాళీ చేయించిన తర్వాత వీళ్ళిద్దరూ కూడా కలిసి చంపేసినట్టు కూడా అటు పోలీసుల విచారణలో కూడా సత్యవతి ఒప్పుకోవడం జరిగింది. పోలీసులు కూడా అంటే ఏదైతే గత సంవత్సరం నవంబర్ 9వ తారీఖు జరిగినటువంటి ఈ సంఘటన తర్వాత కూడా ఇన్ని రోజుల పోలీసుల విచారణలో ఎక్కడా కూడా పోలీసులకు దర్యాప్తులో కూడా ఒక క్లూ కూడా దొరకకపోవడం చూడొచ్చు. దాని తర్వాత పూర్తి దర్యాప్తులు అటు కుటుంబ సభ్యులకి అనుమానం రావడంతో అటు సత్యవతిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత కూడా అంటే తానే చేసినట్టుగా కూడా ఒప్పుకోవడం జరిగింది. అంటే వీళ్ళ వివాహితర సంబంధానికి తను పెంటేష్ అడ్డొస్తున్నారనే నేపథ్యంలోనే తను చంపేయాలని కూడా ఇద్దరు అనుకున్నట్టు నవంబర్ 9వ తారీఖున కూడా తనకు అన్నం పెట్టిన సమయంలో కూడా అన్నంలో నిద్ర మాత్రలు కల్పించినప్పుడు తను నిద్రలో వెళ్ళిన సమయంలో కూడా దిండుతో ఒత్తి ఊపిరాడకుండా చేసి చంపేసినట్టుగా కూడా ఇద్దరు ఒప్పుకోవడం జరిగింది. అయితే పోలీసులు కూడా ఇన్ని రోజుల విచారణ తర్వాత అంటే దీంట్లో భాగంగానే వీళ్ళిద్దరి సంబంధానికి అడ్డొస్తున్నారని చంపేశారనే నేపథ్యంలో కూడా పోలీసులు కేసును ముందుకు తీసుకెళ్తున్నారు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.